తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు ఒక కేటీఆర్కి సంబంధించినటువంటి ఏసీబీ విచారణ జరగడానికి ఈరోజు ఏసీబీ విచారణ కేటీఆర్ను విచారణకు పిలిచింది. సో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతాడా లేదంటే డుమ్మా కొడతాడా? ఎందుకంటే ఈరోజు హాజరైతే ఖచ్చితంగా రేపు ఈడీ దానికి కూడా హాజరు కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ క్రమంలో కేటీఆర్ మరి ఏసీబీ విచారణకు హాజరవుతారనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో చాలా బలంగా జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా ఏది ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించేటువంటి పనిలో, ఆధారాలు సేకరించే పనిలో కేటీఆర్ను పిలిచినటువంటి విషయం వాస్తవం. సో ఇప్పుడు చాలా అంటే ఈ కేసు గురించి చాలా రకాలుగా మనం మాట్లాడినాం, లోతుగా కూడా డిస్కస్ చేసినాం. సో లోతుల్లోకి వెళ్లకుండా దీనిలో ఏసీబీ కేసులో కనుక అంటే కల్వకుంట్ల కుటుంబం ఈ 4 సంవత్సరాల పాటుగా ఖచ్చితంగా ఈ ఒక్క కేసుని కాదు అనేకమైనటువంటి కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీళ్ళు గత 10 ఏళ్లలో రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు చేసినారు కాబట్టి వీరు అనేకమైన కేసులు ఎదుర్కోవాల్సి వస్తాయి. ఎగ్జాంపుల్గా ఈరోజు ఏసీబీ కేసు ఆల్రెడీ ఉంది. దీనికంటే ముందు ఫోన్ ట్యాపింగ్ కేసు అవ్వడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా త్వరలో తీసుకునేటువంటి అవకాశాలు అనుకోవడంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మన ఓఆర్ఆర్ టెండర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 7,000 కోట్ల స్కామ్ అయితే ఉందో దానిపైన ఉంటుంది. ఆ తర్వాత ధరణి భూములకు సంబంధించినటువంటి ఆడిట్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన దాంట్లో కేసులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ 4 సంవత్సరాలు ఖచ్చితంగా జైలు వీళ్ళు చేసినటువంటి అరాచకాలన్నిటిపైన ఖచ్చితంగా అనేకమైనటువంటి కేసులు వారి పైన పడేటువంటి అవకాశం అయితే ఉంది. వారు మాత్రం ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కనుక బీజేపీ తోటి కనుక బీ టీమ్గా కనుక ఒప్పందం అయితేనే వీళ్ళకి ఏమైనా రిలాక్సేషన్ ఉంటుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా వీరు అనేకమైనటువంటి కేసులు ఈరోజు కేసులతో ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో చూద్దాం, త్వరలో దీనిపైన చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు దీనిపైన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఇగో అటెండా హాబ్సెంటా నేడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్కి ఏసీబీ నోటీసు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే జారీ. ఎల్లుండి ఐఏఎస్ అరవింద్ 10న బిఎల్ రెడ్డి విచారణ. ఎంక్వైరీకి సహకరించాలని హైకోర్టు ఆదేశాలు. కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఎలా? గులాబీ క్యాడర్లో టెన్షన్ అంటూ చూస్తున్నాం. దీనికంటే ముందు నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్న మిత్రుల్లా, ఈరోజు మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కూడా ఆనాడు సిఐపై దాడి చేసినటువంటి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే ఎవరుతున్నారో ఆయనే ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నాడు. ఈరోజు కేటీఆర్ ఏసీబీ విచారణ కంటే కూడా ఈయనే అక్కడ దాదాపు కొన్ని వేల మందితోటి మాసబ్ ట్యాంక్ వెళ్ళేసి కొంతమేర ఇబ్బంది పెట్టాలి, కొంత మీడియా డైవర్ట్ చేసి ఈ ఏసీబీ కేసు విచారణ మొత్తం మీడియాలో లేకుండా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది ఇవాళ. సో దానిపైన పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం కూడా కౌశిక్ రెడ్డి వెంట దాదాపు 100ల కొద్ది కాన్వాయ్లతోటి ఇక్కడికి మన మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కు వెళ్ళబోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీడియా అటెన్షన్ అంతా కూడా అటు డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అటు డైవర్ట్ అయ్యే విధంగా కౌశిక్ రెడ్డి వైపు మీడియా డైవర్ట్ అయ్యే విధంగా ఇటు ఏసీబీ కేసు పైన చర్చ పెద్ద ఎత్తున లేకుండా ఉండడానికి ఈరోజు కౌశిక్ రెడ్డిని వాడుకుంటా ఉన్నది ఈ కల్వకుంట్ల కుటుంబం అనేటువంటి విషయంలో మనందరం కూడా కొంత చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ను నేను అలర్ట్ చేస్తా ఉన్నాను. సో ఈ కౌశిక్ రెడ్డి 100ల వెహికల్స్ తోటి కొన్ని వేల మంది తోటి మాసబ్ ట్యాంక్ చేరబోతున్నారు కాబట్టి ఆ మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో ఖచ్చితంగా 144 సెక్షన్ పెడితే కొంతమేర బాగుంటుంది. లేదంటే మాత్రం అంత ఆ ట్రాఫిక్ ఇబ్బందులతోటి ప్రజలు ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం నాకైతే కనబడతా ఉంది. సో దీనిలో చాలా రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతారు. అదేవిధంగా కేటీఆర్ సంబంధించినటువంటి ఏసీబీ కేసు డైవర్ట్ చేయాలన్నటువంటి ఒక భారీ ప్లాన్ వేసుకున్నారు వీళ్ళంతా కూడా. సో దానిపైన కొంతమేర 144 సెక్షన్ పెడితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం మిత్రులారా. సో ఇక్కడ అటెండా ఆబ్సెంటా నేడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఏసీబీ నోటీసు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే జారీ. ఎల్లుండి ఐఏఎస్ అరవింద్ 10న బిఎల్ రెడ్డి విచారణ. ఎంక్వైరీకి సహకరించాలని హైకోర్టు ఆదేశాలు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఎలా? గులాబీ క్యాడర్లో టెన్షన్. సో హైకోర్టు కనుక ఎంక్వైరీకి సహకరించాలని చెప్పేసి చెప్పకపోతే
ఖచ్చితంగా కేటీఆర్ నేను రాను, నేను తర్వాత వస్తా, ఎల్లుండి వస్తా, లేకపోతే నెక్స్ట్ వీక్ వస్తా, నాకు హెల్త్ బాగాలేదు, ఇంకోటి బాగాలేదు అని చెప్పేసి తప్పించుకొని తిరిగేటోడు. కానీ హైకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది కాబట్టి తప్పని పరిస్థితిలో పోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. సో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్నటువంటి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరవుతారా లేదా అనేటువంటి ఉత్కంఠ నెలకొన్నది. హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎంక్వైరీకి సహకరించాలని హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది. సో ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ రాసి పెట్టుకోండి, ఏసీబీ విచారణకు మ్యాక్సిమం అరెస్ట్ అవడానికి స్కోప్ అయితే ఎక్కువ ఉంది. ఇక అరెస్ట్ కాకపోతే ఆయన కర్మ మనం ఏం చేయలేం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు ఒక కేటీఆర్కి సంబంధించినటువంటి ఏసీబీ విచారణ జరగడానికి ఈరోజు ఏసీబీ విచారణ కేటీఆర్ను విచారణకు పిలిచింది. సో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతాడా లేదంటే డుమ్మా కొడతాడా? ఎందుకంటే ఈరోజు హాజరైతే ఖచ్చితంగా రేపు ఈడీ దానికి కూడా హాజరు కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ క్రమంలో కేటీఆర్ మరి ఏసీబీ విచారణకు హాజరవుతారనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో చాలా బలంగా జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా ఏది ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించేటువంటి పనిలో, ఆధారాలు సేకరించే పనిలో కేటీఆర్ను పిలిచినటువంటి విషయం వాస్తవం. సో ఇప్పుడు చాలా అంటే ఈ కేసు గురించి చాలా రకాలుగా మనం మాట్లాడినాం, లోతుగా కూడా డిస్కస్ చేసినాం. సో లోతుల్లోకి వెళ్లకుండా దీనిలో ఏసీబీ కేసులో కనుక అంటే కల్వకుంట్ల కుటుంబం ఈ 4 సంవత్సరాల పాటుగా ఖచ్చితంగా ఈ ఒక్క కేసుని కాదు అనేకమైనటువంటి కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీళ్ళు గత 10 ఏళ్లలో రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు చేసినారు కాబట్టి వీరు అనేకమైన కేసులు ఎదుర్కోవాల్సి వస్తాయి. ఎగ్జాంపుల్గా ఈరోజు ఏసీబీ కేసు ఆల్రెడీ ఉంది. దీనికంటే ముందు ఫోన్ ట్యాపింగ్ కేసు అవ్వడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా త్వరలో తీసుకునేటువంటి అవకాశాలు నేర్చుకోవడంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మన ఓఆర్ఆర్ టెండర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 7,000 కోట్ల స్కామ్ అయితే ఉందో దానిపైన ఉంటుంది. ఆ తర్వాత ధరణి భూములకు సంబంధించినటువంటి ఆడిట్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన దాంట్లో కేసులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ 4 సంవత్సరాలు ఖచ్చితంగా జైలు వీళ్ళు చేసినటువంటి అరాచకాలన్నిటిపైన ఖచ్చితంగా అనేకమైనటువంటి కేసులు వారి పైన పడేటువంటి అవకాశం అయితే ఉంది. వారు మాత్రం ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కనుక బీజేపీ తోటి కనుక బీ టీమ్గా కనుక ఒప్పందం అయితేనే వీళ్ళకి ఏమైనా రిలాక్సేషన్ ఉంటుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా వీరు అనేకమైనటువంటి కేసులు ఈరోజు కేసులతో ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో చూద్దాం, త్వరలో దీనిపైన చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు దీనిపైన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది.